ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి తెరతీశాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాల అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై చేసినట్లుగా చెప్తున్న కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. విద్యార్థులకు అన్నీ ఉచితంగా అందించడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆయన అన్నట్లుగా ఒక వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. అయితే ఈ వ్యాఖ్యలను కొందరు కావాలని వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని గరికపాటి బృందం స్పష్టం చేసింది. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఉపాధ్యాయుల పనితీరు, ప్రస్తుత విద్యా వ్యవస్థలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ సామాజిక వర్గాల్లో పెద్ద చర్చకే దారితీశాయి. ఆయన ఏం మాట్లాడారో చెప్పకుండా ఆయన ఏదో తప్పు మాట్లాడేశారన్నట్లుగా ఇష్టం వచ్చినట్లుగా విమర్శించేస్తున్నారు. మంచి చెప్పే గురువులు అనే గౌరవం కూడా కొంతమంది ఇవ్వటలేదు. ఆయనపై కొంతమందికి ఇంత కోపం ఎందుకో కానీ అసలు ఏం మాట్లాడారో తెలియకుండా విమర్శిస్తున్న వారే ఎక్కువ. గరికపాటి సాధారణంగా సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. నిజానికి గరికపాటి ఉద్దేశం ఉపాధ్యాయులను కించపరచడం కాదు. బోధన వదిలి వారు చేస్తున్న బోధనేతర పనుల వల్ల విద్యార్థులు ఎంత నష్టపోతున్నారో ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. ఒకప్పుడు గురువు అంటే కేవలం పాఠాలు చెప్పేవారని, కానీ నేడు వారు క్లర్కులుగా, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మారిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల పరిస్థితిని గమనిస్తే గరికపాటి అన్న మాటల్లోని చేదు నిజం అర్థమవుతుంది. ప్రతిరోజు ఉదయం బడికి వెళ్ళగానే హాజరు కోసం యాప్లు ఓపెన్ చేయటం, మధ్యాహ్న భోజనంలో గుడ్ల లెక్కలు చూడటం, భోజనం నాణ్యతను రుచి చూసి లీప్ వంటి యాప్లో ఫీడ్బ్యాక్ నమోదు చేయడం వంటివి వారి ప్రధాన విధిగా మారిపోయాయి. పాఠం చెప్పే సమయం కంటే యాప్లో డేటా ఎంట్రీ చేసే సమయమే ఎక్కువైపోతుంది అని స్వయంగా ఉపాధ్యాయులే వాపోతున్నారు. గరికపాటి సరిగ్గా ఇదే పాయింట్ను ప్రస్తావించి ఉపాధ్యాయుడు అసలు పని బోధన అని గుర్తు చేశారు. ఈ వివాదంపై గరికపాటి నరసింహారావు బృందం తక్షణమే స్పందించి ఒక ప్రకటన విడుదల చేసింది. రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ఇలా మాట్లాడలేదని, పాత వీడియోల్లోని మాటలను కలగలిపి తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం చేస్తున్నారని వారి మండిపడ్డారు. గరికపాటి ఎప్పుడు పేదల పక్షమేనని, ధనవంతులు తమ ఔదార్యంతో పేద విద్యార్థులకు పాలు, పౌష్టికాహారం, దుప్పట్లు దానం చేయాలని వందల సార్లు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు బోధనేతర పనుల వల్ల విలువైన సమయాన్ని కోల్పోతున్నారనే ఉద్దేశంతోనే ఆయన వ్యాఖ్యలు చేశారని, అంతేగాని పథకాన్ని కించపరచడం వారి ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. హిందూ ధర్మ స్ఫూర్తితో ఉన్న పేదలను ఆయనకు దూరం చేసేందుకు కొంతమంది మూర్ఖులు చేస్తున్న కుతంత్రమిదని, ఇటువంటి వాటిని నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఒక వరమని, దాన్ని విమర్శించడం సరికాదని కొందరు అంటుండగా, ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం పెరుగుతుందన్న గరికపాటి మాటల్లో వాస్తవం ఉందని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. ఏది ఏమైనా విద్యా వ్యవస్థలో ఉండాల్సిన మార్పుల గురించి ఆయన చేసిన సూచనలు సానుకూల దృక్పథంతో చూడాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. గరికపాటి వ్యాఖ్యలను ఒక విమర్శగా కాకుండా ఒక మేలుకొలుపుగా చూడాలి. టీచర్లు పెన్ను పట్టుకోవాల్సిన సమయంలో ఫోన్ పట్టుకుని యాప్లు నొక్కడం వల్ల ప్రాథమిక విద్య కుంటుపడుతోంది. ప్రభుత్వం ఈ టెక్నాలజీ భారాన్ని తగ్గించి ఉపాధ్యాయులు మళ్ళీ ఆచార్యులుగా తమ గౌరవాన్ని నిలబెట్టుకునేలా చూడాలి. గరికపాటి చెప్పినట్లుగా గురువు పాఠం చెప్తేనే దేశానికి భవిష్యత్తు ఉంటుంది, వారు గుడ్ల లెక్కలు చూస్తే కాదు.
ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి తెరతీశాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలలు అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై చేసినట్లుగా చెప్తున్న కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. విద్యార్థులకు అన్నీ ఉచితంగా అందించడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆయన అన్నట్లుగా ఒక వీడియో క్లిప్ వైరల్ అవుతోంది. అయితే ఈ వ్యాఖ్యలు కొందరు కావాలని వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని గరికపాటి బృందం స్పష్టం చేసింది. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ఉపాధ్యాయుల పనితీరు, ప్రస్తుత విద్యా వ్యవస్థలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ సామాజిక వర్గాలు పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన ఏం మాట్లాడారో చెప్పకుండా ఆయన ఏదో తప్పు మాట్లాడేసన్నట్లుగా ఇష్టం వచ్చినట్లుగా విమర్శించేస్తున్నారు. మంచి చెప్పే గురువులనే గౌరవం కూడా కొంతమంది ఇవ్వటం లేదు. ఆయనపై కొంతమందికి ఇంత కోపం ఎందుకో కానీ అసలు ఏం మాట్లాడారో తెలియకుండా విమర్శిస్తున్న వారు ఎక్కువని ఆయన శిష్యులు వాపోతున్నారు. గరికపాటి సాధారణంగా సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు. నిజానికి గరికపాటి ఉద్దేశం ఉపాధ్యాయులను కించపరచడం కాదు. బోధన వదిలి వారు చేస్తున్న బోధనేతర పనుల వల్ల విద్యార్థులు ఎంత నష్టపోతున్నారో ఎత్తు చూపే ప్రయత్నం చేశారు. ఆ బయట ఒకసారి విన్నాం. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కర్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుగుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలి, మళ్ళీ మనం రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి, ఇంకొకడు వస్తాడు. పిల్లల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కర్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది. చూశారు కదా, ఒకప్పుడు గురువు అంటే కేవలం పాఠాలు చెప్పేవారని, కానీ నేడు వారు క్లర్కులుగా, డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా మారిపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల పరిస్థితిని గమనిస్తే గరికపాటి అన్న మాటల్లోని చేదు నిజం అర్థమవుతోంది. ప్రతిరోజు ఉదయం బడికి వెళ్ళగానే హాజరు కోసం యాప్లు ఓపెన్ చేయడం, మధ్యాహ్న భోజనంలో గుడ్ల లెక్కలు చూడటం, భోజనం నాణ్యతను రుచి చూసి లీప్ వంటి యాప్ల్లో ఫీడ్బ్యాక్ నమోదు చేయడం వంటివి వారి ప్రధాన విధిగా మారిపోయాయి. పాఠం చెప్పే సమయం కంటే యాప్లో డేటా ఎంట్రీ చేసే సమయమే ఎక్కువైపోతుంది అని స్వయంగా ఉపాధ్యాయులే వాపోతున్నారు. గరికపాటి సరిగ్గా ఇదే పాయింట్ను ప్రస్తావించి ఉపాధ్యాయుడు అసలు పని బోధన అని గుర్తు చేశారు. ఈ వివాదంపై గరికపాటి నరసింహారావు బృందం తక్షణమే స్పందించి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. రాజమండ్రిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ఇలా మాట్లాడలేదని, పాత వీడియోలోని మాటలను కలగలిపి తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం చేస్తున్నారని వారు మండిపడ్డారు. ఆ ప్రకటన కూడా మనొకసారి చూస్తున్నాం. గరికపాటి ఎప్పుడు పేదల పక్షమేనని, ధనవంతులు తమ ఔదార్యంతో పేద విద్యార్థులకు పాలు, పౌష్టికాహారం, దుప్పట్లు, అలాగే దానం చేయాలని వందల సార్లు పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఉపాధ్యాయులు బోధనేతర పనుల వల్ల విలువైన సమయాన్ని కోల్పోతున్నారనే ఉద్దేశంతోనే ఆయన వ్యాఖ్యలు చేశారని, అంతేగాని పథకాన్ని కించపరచడం వారి ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. హిందూ ధర్మ స్ఫూర్తితో ఉన్న పేదలను ఆయనకు దూరం చేసేందుకు కొంతమంది మూర్ఖులు చేస్తున్న కుతంత్రమిదని, ఇటువంటి వాటిని నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
అంశంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఒక వరమని దాన్ని విమర్శించడం సరికాదని కొందరు అంటుండగా, ఉపాధ్యాయులపై బోధనేతర పనుల భారం పెరుగుతోందన్న గరికపాటి మాటల్లో వాస్తవం ఉందని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. ఏది ఏమైనా విద్యా వ్యవస్థలో ఉండాల్సిన మార్పుల గురించి ఆయన చేసిన సూచనలను సానుకూల దృక్పథంతో చూడాలని ఆయన అభిమానులు కోరుతున్నారు. గరికపాటి వ్యాఖ్యలను ఒక విమర్శగా కాకుండా ఒక మేలుకొలుపుగా చూడాలి. టీచర్లు పెన్ను పట్టుకోవాల్సిన సమయంలో ఫోన్ పట్టుకునే యాప్లు నొక్కడం వల్ల ప్రాథమిక విద్య కుంటుపడుతోంది. ప్రభుత్వం ఈ టెక్నాలజీ భారాన్ని తగ్గించి ఉపాధ్యాయులు మళ్ళీ ఆచార్యులుగా తమ గౌరవాన్ని నిలబెట్టుకునేలా చూడాలి. గరికపాటి చెప్పినట్లుగా గురువు పాఠం చెప్తేనే దేశానికి భవిష్యత్తు ఉంటుంది, వారి గుడ్ల లెక్కలు చూస్తే కాదు. గరికపాటిపై వస్తున్న విమర్శలకు సంబంధించి మాట్లాడడానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఆదిత్యరాం గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆదిత్యరాం గారు నమస్తే అండి. ఏంటి గరికపాటిని అందరూ కొంతమంది విమర్శిస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, మీరేమంటారు సార్ గరికపాటి వ్యాఖ్యలపై? అందరికి జయ శ్రీరామ్. వినిపిస్తుందా సార్ నా వాయిస్? వినిపిస్తుంది, చెప్పండి మీరు. ఓకే, థ్యాంక్ యూ. అయితే ఈ టాపిక్, ఈ సబ్జెక్ట్ నాకు వినిపిస్తూ ఉంటే కొంచెం బాధాకరంగా ఉందని నాకు తోస్తుంది. ఎందుకంటే మా టైంలో ఇలాగా ఫ్రీగా అన్నీ ఉంటే ఎంత బాగున్నో, కష్టం లేకుండా సుఖంగా అన్నీ నేర్చుకోవచ్చును అని అనిపిస్తూ ఉంటుంది. అది కాకుండా కష్టం లేకుండా సుఖంగా వస్తే దేనికి వాల్యూ ఉండదు. అలాగే ఇప్పుడు నేర్పిస్తున్నటువంటి విద్యా విధానం కూడా అక్బర్ వాడిని చంపాడు, బాబర్ వీడిని చంపాడు, అక్కడ ఇన్ని చోట్ల నాటాడు, ఇన్ని చెట్లు నాటాడు, నీళ్లు పెట్టి, ఇవే విద్యా బోధన తప్ప విద్యా విధానం కూడా కరెక్ట్ లేదు, మార్చాలి. ఆ పాత మెకాలే విద్యా విధానం నడుస్తూనే ఉన్నది. మన స్వామి వివేకానంద చెప్పినటువంటి అసలు విద్యా విధానం ఏంటంటే ఎక్స్టర్నల్ ప్రాపంచిక విషయాల కోసం కాకుండా నీ ఆత్మ ఉద్ధరణ కోసం ఏ విద్య అయితే ఉంటుందో అదే అసలైన విద్య అంటారు. ఈ సందర్భంగా నాకేంటంటే ఒక చిన్న పద్యం గుర్తొస్తుంది. ఉచితాలను ఊరిస్తూ ఊరక చదివిస్తుంటే చదువెట్లా వచ్చు మన భావి పౌరులారా, ఉచితాలని ఊరిస్తూ ఊరక చదివిస్తుంటే చదువెట్లా వచ్చున్నని మన భావి పౌరులారా, కూడు గుడ్డ బ్యాగు బుక్స్ మరి ఇతరత్ర నీ వద్దకి వస్తుంటే చదువెట్లబ్బున్, కష్టపడి పని చేస్తే వచ్చున్ డబ్బుల్. కష్టపడి పని చేస్తే డబ్బులు వస్తుంది, ఫ్రీగా వస్తాయి, దాని వాల్యూ తెలియదు. కష్టంగా ఇష్టపడి చదివితే మరి అబ్బున్ విద్యల్, ఇల్లు వాకిలి భూమి సెల్ ఫోన్ మరి బైకులన్నీ
ఇల్లు వాకిలి భూమి సెల్ ఫోన్ మరి బైకులన్నీ ఉచితంగా ఇస్తుపోతే ఇలా అన్ని ఉచితంగా ఇస్తుపోతే బడి పిల్లల చదువులన్నీ చంకనాకి పోవు, బడి పిల్లల చదువులన్నీ చంకనాకి పోవు, కష్టాలే వద్దంటే చదువెందుకు గిదువెందుకు చదువెందుకు సంకనాక 10 ఆవులు కాచుకున్న గిన్నెడు పాలొచ్చు. ఇవన్నీ ఫ్రీగా ఇస్తే చదువు వాల్యూ రాదు, చదువు అబ్బదు కూడా. అలా ఈ ఫ్రీగా ఉచితాలంటూ ఎన్నాళ్ళు ఇస్తూ పోతారు? పోనీ ఇవి జీవిత కాలంగా లైఫ్ లాంగ్ గా ఫ్రీగా ఉంటే ఎంతో బాగును. వాడికి చక్కగా చదువు చెప్పించి ఏ పార్టీ వచ్చినా ఏ నాయకులు వచ్చినా ఈ ఈ ఉచితాలన్నీ ఫ్రీగా ఇస్తూ ఉంటుంటే మ్యారేజ్ అయ్యే వరకు అన్ని ఫ్రీయే. మ్యారేజ్ అయ్యే వరకు, పిల్లలు పుట్టి వరకు, వాడి మనవలు మునిమలు ఇలా అన్ని ఫ్రీ ఇస్తే ఇంకా ఇంకా బాగుంటుంది. కానీ ఇది ఎన్నాళ్ళు ఉంటుంది ఉచితం? ప్లస్ పిల్లలకి ఏంటంటే ఇంట్లో భోజనం చేసి వస్తే మరి ఆ తిండి మీద దృష్టి ఉండదు, చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇక్కడికి వస్తే ఈ రోజు ఏంటి ఇస్తున్నారు, ఇవాళ ఎగ్ ఉందా, మటన్ ఉందా, చికెన్ ఉందా, సాంబార్ ఉందా, రసం ఉందా, దృష్టి అట్టే వెళ్ళిపోతుంది తప్ప చదువు మీద ఉండదు. ఎంతమందో మహానుభావులు కష్టపడి చదువుకొని టాప్ ప్లేసెస్ లో వెళ్ళారు. ఫ్రీగా వస్తే ఏమిటంటే ఇంకా దేని మీద శ్రద్ధ ఉండదని నా అభిప్రాయం. గురుగారు, అట్లాగే ఆయన చేస్తున్న కామెంట్స్ని కొంతమంది వక్రీకరిస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఇది ఏంటంటే ఈ సెల్ ఫోన్ మహత్యం ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే పిల్లల భవిష్యత్తు పాడైపోతున్నది. ఈ ఫ్రీగా ఇచ్చే ఉచితాల కన్నా సెల్ ఫోన్లు వాడకం బంద్ చేయాలి. చిన్న పిల్లలకి బైక్స్ అండ్ వాటి చూస్తే మైనర్స్ కి స్కూటీలు ఇవ్వడం అన్నీ మానేయాలి. బ్యాగులు బరువులు మోత లేకుండా చక్కగా వాళ్ళు వచ్చి కష్టపడి చదవాలి. అదే విధంగా దాన్ని ఏమిటంటే ఆరోగ్యం గురించి మంచి పాఠశాలలు ఉండాలి, ఆటలు ఇవన్నీ ఉండాలి. ఎక్కడ ఏ స్కూల్స్ లో ఎక్కడ ఆటలు ఉన్నాయి? సెల్ ఫోన్ తో గేమ్స్ ఆడుకుంటున్నారు, బ్యాగులు బరువులు మోసుకుంటున్నారు, అక్కడ ఏదో పెట్టి తినేసి వచ్చేస్తున్నారు. అయితే ఈ సెల్ ఫోన్ ని కట్టడి చేయాలి. పిల్లలకి ఐఫోన్స్ ఇవ్వకూడదు, ఎందుకంటే దాంతో చూసుకుని టైం పాస్ చేస్తారు, దృష్టి చదువు మీద ఉండదు. అది కాకుండా ఇవాళ రేపు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు స్క్రోలింగ్ చేస్తారు, పేరు వచ్చిన వాడిని దింపడానికి చేస్తారు. ఓన్లీ గరికపాటి గారు అని కాదు, పాపులర్ ఉన్న సెలబ్రిటీస్ ఎవరైనా సరే, సినిమా వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళు పేరు మన తెలుగు వాళ్ళ తాలూకా బుద్ధి ఏంటంటే కప్పటి తక్కడి మేళ ఉంటారు కదా, ఎవడు పైకి వెళ్తే వాడిని కిందకి లాగే ప్రయత్నం చేస్తారు. బట్ ఎవడు ఒక్కడు హెల్ప్ చేయకుండా దాన్ని వాళ్ళని, అది ఆడైనా మొగైనా, పేరు ప్రతిష్టలు వచ్చిన వాళ్ళని కిందకి లాగడానికి ప్రయత్నిస్తారు తప్ప ఎవడొచ్చినా అంటే ఇది ఒక దాన్ని ఏమంటారు, సెలబ్రిటీ తన కాంట్రవర్సీ చేస్తే పేరు త్వరగా వస్తుందని అందరూ అనుకుంటారు. కాంట్రవర్సీ చేస్తే ఎన్నటికి అది స్టాండర్డ్ కాదు. 2 రోజులు వెలిగిపోతాం, ఆ సబ్జెక్ట్ పోతే ఇంకో సబ్జెక్ట్. కొంతమంది ఉంటారు ఏంటంటే ఫేస్బుక్ లో కానీ లేకపోతే యూట్యూబ్ లో కానీ వాళ్ళు అలా ట్రోలింగ్ చేస్తే, నెగిటివ్ గా చేస్తే అది ఇది కలిపి ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, రకరకాల కలయికలు మేళయింపుతో చేసిస్తుంటారు. చేసేసి అది ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేస్తారు, వాళ్ళ పబ్బం గడుపుకుంటారు. కానీ నిజానికి ఆయన చెప్పేది 100కి 1,00,000% నేను సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కరెక్ట్ విధానం. ఎన్నాళ్ళు ఇస్తారు ఫ్రీ? ఇప్పుడు ఇతరు ఎవరో ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నప్పుడు ఇస్తారు, ఆ గవర్నమెంట్ పోతే వాళ్ళు తీసిస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చింది వాళ్ళు తీసిస్తారు, వాళ్ళ పేర్లు ఉండవు. సో అందుకోసం అంటే ఇటువంటి పిల్లల భవిష్యత్తు దయచేసి ఆడుకోకుండా వాళ్ళ భవిష్యత్తుని స్ట్రాంగ్ గా పునాది బాగా ఉండేటట్టుగా గవర్నమెంట్లు అందరూ పని చేస్తే, కృషి చేస్తే వీళ్ళు ఉన్నత భావి పౌరులుగా, మంచి ఎడ్యుకేటెడ్ గా, విద్యావేత్తలుగా తయారవుతారని నా ఉద్దేశం. గురుగారు, ఒక్కసారి గరికపాటి అన్న మాటలు మనం కూడా విందాం. విన్న తర్వాత టీచర్లను ఉద్దేశించి ఆయన చెప్పిన మాటల్లో ఆంతర్యం ఏంటో మీ నోట వినాలంటే ప్లీజ్ ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి. ఎన్ని గుడ్లు మేస్టార్ తినేసాడు, ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? ఇద్దరు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే, వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం, నీకు నమ్మకం ఉంటేరా లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి.
ఎందుకంటే అందరికీ మళ్ళీ ఎన్నికలు రావాలి, మళ్ళీ మనం రావాలి, మళ్ళీ మనం రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి, ఇంకొకడు వస్తాడు. పిల్లల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది. రైట్, విన్నారు కదా గురుగారు, ఆయన ఏమన్నారు? విన్నాను, కరెక్ట్. ఎందుకంటే ఆయన చెప్పింది 100కి 150% కరెక్ట్. ఎందుకంటే నేను ఆయన మాటలు నేను ఏకీభవిస్తాను. కారణం ఏంటంటే నిజం నిక్కచ్చిగా ఉంటుంది, చాలా నిప్పులాగా ఉంటుంది. ఎందుకంటే నిజం ఎప్పుడు చేదుగా కఠినంగా ఉంటుంది. పొగడతలు చాలా బాగుంటుంది. అన్నా నువ్వు ఎంత మంచివాడు అన్నా, సార్ మీరు ఇంత దేవుడు సార్, ఇంద్రుడు చంద్రుడు అంటే అద్భుతంగా ఉంటుంది. లేదు సార్ మీరు చేస్తున్న పని కరెక్ట్ కాదా అంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ప్రపంచం మొత్తం ఇలాగే అయిపోయింది. ఆఖరి పొగడతలకే అందరూ గులాం అయిపోయారు. అండ్ తర్వాత ఏంటంటే ఈ భోజనంలో ఒక ఆయన ఎమ్మెల్యే ఎంపీ తెలియదు, ఒక ఆయన చేస్తున్న పనులకి నేను హ్యాట్సాప్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రతి హాస్టల్ స్కూల్స్ ఆయన వెరిఫై చేస్తూ అందరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అందులో కూడా కబ్జాలు దాన్ని ఏం పదం అంటారంటే అందులో కూడా మోసం అన్నమాట. ఆ బియ్యంలో కొంత ఇంటికి తీసుకెళ్లిపోవడం. ఆ గుడ్లు ఇదేంట్రా 100 గుడ్లు ఉంటే ఏంటి 50 గుడ్లు ఉన్నాయి, అందులో కూడా మోసం. పప్పు సాంబార్ ఏంటి, సాంబారా రసమా అన్నట్టుగా ఇందులో కూడా మోసం. ఆ బార్డెన్లు గాని అందులో ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కడు నిజంగా ఆయన క్వశ్చన్ చేస్తుంటే అంటే కరెక్ట్ గా ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. పిల్లల కోసం వచ్చిన పోనీ ఉచితాలైనా ఫ్రీగా ఇస్తున్నారా, అందులో ఎంతమంది తీసుకెళ్లిపోతున్నారు, అందులో కూడా కల్తీ బియ్యం లాక్కెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఇంట్లో చూస్తే బియ్యం మూటలు ఉంటాయి, ఇక్కడేమొచ్చి వీళ్ళకి పురుగులతో ఉన్న అన్నం, కాక్రోచెస్ ఇవన్నీ ఉన్నటువంటి సాంబారు. పిల్లలు ఏం అడగలేరు, ఎందుకంటే ఫ్రీ. సో ఫ్రీ ఎన్నటికీ ఏ విషయం సరే ఫ్రీ అయితే అది చాలా, ఇప్పుడు ఎలాగుంది, ఫ్రీ అయితే ఫినైల్ కూడా తాగిస్తాడు రైడు అంటారు, కానీ ఆ ఫినైల్ తాగాక దాని వాల్యూ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అలాగే ఫ్రీగా ఏది ఉండకూడదు. చదువు విద్యా విధానంలోని టీచర్స్ తాలూకా విద్యా విధానంలో కూడా చాలా అద్భుతంగా మార్పు రావాలి. మొన్న ఒక స్కూల్లో ఎక్కడ చూస్తుంటే ఆ టీచర్ని పట్టుకొని బాధిస్తున్నాడు. ఒక పక్క ఫ్రీ అంటూనే వాటి తాలూకా వాతలు పడేటట్టు కొట్టేస్తున్నారు. పిల్లలు ఏం చెప్తారండి, పోనీ ఎవరైనా పోనీ వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేద్దామంటే వాళ్ళ గేట్ దగ్గరికి రానివ్వకుండా బౌన్సర్స్ పెట్టి ఇంత నాటకాలు ఆడుతున్నారు. సో నా ఉద్దేశం అంటే అందరికీ పెద్దవాళ్ళందరూ దీన్ని సమిష్టిగా అద్భుతమైన మంచి విద్యా విధానం రావాలి. ఈ ఫ్రీ ఫుడ్ అని వద్దండి. ఎంతమంది ఫ్రీ ఫుడ్ ఇస్తారు ప్రపంచంలో? ఎంతమంది వాళ్ళ కష్టపడి వాళ్ళ తాహతకి తగ్గట్టు గంజి అన్నమో పరమాన్నమో పంచభక్ష పరమాణంలో తింటున్నారు, ఎవడో చచ్చిపోవట్లేదు కదా. ఇది పెట్టడం తప్పు. ఇది ఎందుకంటే చదువు మీద దృష్టి వెళ్ళదండి, చదువులో మార్పు రావాలి, ఫ్రీ ఉండకూడదు. ఇది నా పర్సనల్ ఉద్దేశం అండి. రైట్, థ్యాంక్ యూ ఆదిత్యరామ్ గారు, లైవ్ లోకి వచ్చి మీ ఒపీనియన్ తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, అది మొత్తం మీద ప్రవచనకర్త పద్మశ్రీ గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి తెరతీశాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాల అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై చేసినట్లుగా చెప్తున్న కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. విద్యార్థులకు అన్ని ఉచితంగా అందించడం వల్ల విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఆయన అన్నట్లుగా ఒక వీడియో క్లిప్ వైరల్ అవుతుంది. అయితే ఈ వ్యాఖ్యలు కొందరు కావాలని వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని గరికపాటి బృందం స్పష్టం చేసింది.